చిన్న వాటికి ధర్నాలు చేస్తా ఉన్నారే. మరి ఈనాడు ఇంత కోట్లాది మంది ప్రజల పొట్టకొట్టండి ఈ కార్యక్రమం పైన ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి. ఈనాడు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. రెండవది, ఇలా 120 రోజులు పెంచాలని మాట్లాడుతూ ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ తో పేదలకు పట్టడి అన్నం పెట్టే స్కీమ్ లో ఇలా కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల కోత విధిస్తా ఉంది. రాష్ట్రాల్ని భరించమంటా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రాల్ని జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఆ నిష్పత్తిలో పంపిణీ చేసి ఖర్చు చేస్తలేరు. అంటే దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటది. ఇలా రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వీర్యం చేస్తూ అట్లాగే ఇంకా నిర్వీర్యం చేయడానికి ఈ ఉపాధి హామీ పథకంలో 40% రాష్ట్రాలు భరించాలని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, గత ప్రభుత్వ పాలన కారణంగా, ఇలా బీజేపీ పాలన కారణంగా. అందుకే ఖచ్చితంగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, శ్రేణులందరూ కూడా ఈ చట్టాన్ని పార్లమెంటులో ఉపసంహరించుకునేంత వరకు ఎట్లయితే మనం ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, ఏ విధంగానైతే మనం ఉద్యమాలు చేయడం జరిగిందో ఖచ్చితంగా ఈ చట్టం